అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్, ఎపిసోడ్ 97, పనిష్మెంట్స్ అండ్ ఫ్రస్ట్రేషన్స్. ఇక స్టోరీకి వెళ్తే, అనసూయ ఇంటికి వచ్చిన హాస్ని అనసూయ చెప్పే పనులు చేసి అలసిపోయి కీర్తితో తన బాధ చెప్పుకుంటుంది. అది విన్న కీర్తి షాక్ అవుతుంది. ఏంటి నువ్వు చెప్పేది? విరాట్ సార్ మదర్ దగ్గర ఉన్నావా? అక్కడికి ఎందుకు వెళ్ళావే? పోయినసారి జరిగిన గొడవ సరిపోలేదా నీకు అని అరిచింది కీర్తి. నేనెక్కడికి వెళ్ళానే? ఆవిడే మ్యాన్షన్కి వచ్చి మరి నన్ను లాక్కొచ్చింది. సపోర్ట్ చేయడానికి ఆ హిట్లర్ కూడా లేడు కదా, చచ్చినట్లు రావాల్సి వచ్చింది అంటూ ఏడుస్తూనే చెప్పింది హాస్ని. కీర్తి హాస్ని ఏడుపును పట్టించుకోకుండా, అసలు ఆవిడ నిన్నెందుకు తీసుకెళ్ళింది అని ఇంట్రెస్టింగ్ వాయిస్తో అడిగింది. ఇంట్లో పనులు చేయించుకోవడానికి అని హాస్ని అనగానే, వాట్, హౌస్ కీపింగ్కి వర్కర్స్ లేరా నిన్ను తీసుకెళ్ళడానికి అని ముఖమంతా వికారంగా పెట్టుకొని అడిగింది కీర్తి. ఎందుకు లేరు, కావాల్సినంత మంది ఉన్నారు. కానీ ఇంటికి దీపానివి కొవ్వొత్తివి అని ఆవిడ పనులన్నీ నాకే చెప్తుంది. ఇప్పుడు కూడా పూజ రూమ్ క్లీన్ చేస్తూ తనకిష్టమైన బుద్ధుడి విగ్రహం పగలగొట్టానని ఇంటి బయట ఎండలో నిలబెట్టింది. నాకు మళ్ళీ స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయే అని ఏడుస్తూ చెప్పింది హాస్ని. వాట్, పనిష్మెంట్లు ఇవ్వడానికి నువ్వేమన్నా చంటి పిల్లవనుకుంటుందా మీ అత్త? అయినా నువ్వెందుకు ఊరుకుంటున్నావే? వెంటనే విరాట్ సార్కి కాల్ చేసి విషయం అంతా చెప్పచ్చు కదా అని అనింది కీర్తి. అలా చెప్పడం వల్ల సేవ్ అవుతాను, కానీ అత్తయ్య దృష్టిలో ఇంకా బ్యాడ్ అవుతాను అని అనుకున్న హాస్ని, లేదే, నేను అలా చేయలేను. నువ్వు అన్నట్లు విరాట్ సార్ని హెల్ప్ అడిగి ఇక్కడికి పిలిస్తే అత్తయ్య గారి దృష్టిలో నా క్యారెక్టర్ ఇంకా దిగజారిపోతుంది. అప్పుడు నా లైఫ్ ఇంకా కాంప్లికేటెడ్గా మారిపోతుంది. ఉన్న సిచ్యువేషన్స్ని నేనే బేర్ చేయాలనుకుంటున్నాను అంటూ చెప్పింది హాస్ని. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మరీ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఒకసారి ఆవిడతో మామూలుగా మాట్లాడి తిరిగి మ్యాన్షన్కి వచ్చేయకపోయావా అని అడిగింది కీర్తి. లేదు కీర్తి, నేను హిట్లర్ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. ఏమో, నేను ఇక్కడ ఉన్న ఈ కొద్ది రోజుల్లో ఆమెకు నా గురించి ఉన్న ఒపీనియన్ మారచ్చు కదా అని ఆశగా అనింది హాస్ని. హాస్ని మాటలకు బాధగా, విరాట్ సార్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది అని అడిగింది కీర్తి. ఇంకా 3-4 డేస్ టైం పడుతుంది కీర్తి, అప్పటి వరకు తప్పదు అని అనింది హాస్ని. మొత్తానికి ఫైర్ బ్రాండ్వి అయిన నువ్వు టిపికల్ ఇండియన్ విల్లాలివి అయిపోయావన్నమాట. నీ పరిస్థితి చూస్తూ ఉంటే జాలేస్తుంది. ఓ మై బుద్ధ, నా ఫ్రెండ్కి ఎలాంటి కష్టం ఇచ్చావయ్యా అని దేవుని వేడుకుంటున్నట్టుగా అని. మై డియర్ ఫ్రెండ్, ఐఎమ్ వెరీ సారీ. ఈ ప్రపంచంలో ఎలాంటి శత్రువులైనా కలపొచ్చు, కానీ అత్తాకోడల్ని మాత్రం కలపలేమే. ఈ విషయంలో నేను ఎలాంటి హెల్ప్ చేయలేను. ఐఎమ్ రియల్లీ సారీ హాస్ని అని అనింది కీర్తి. నాకు కూడా తెలుసులే, నా ప్రాబ్లం ఆవిడ పనులు చేస్తుందని కాదు. ఇక్కడ ఉన్నన్ని రోజులు నాన్ వెజ్ తినడానికి లేదు, అది తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది పాపా అని అనింది హాస్ని. హాసినికి నాన్ వెజ్ అంటే ఎంత ప్రాణమో తెలిసిన కీర్తికి ఆమె మాటలు వినగానే ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్నంత షాక్ అయింది. అంటే నువ్వు ఈ 4 డేస్ నో నాన్ వెజ్జా అని ఆశ్చర్యంగా అడిగింది. అవునే, అత్తయ్య గారు బౌద్ధ మతం తీసుకున్నారు కదా, అప్పటి నుంచి ఆవిడ నాన్ వెజ్ మానేశారు. ఇప్పుడు నేను కూడా మేకకూరలకు బదులు ఆకుకూరలు తినాలే అని దిక్కులేక అనింది హాస్ని. ఓసిని, ఎవరన్నా పనులు చెప్తారని ఏడుస్తారు, నువ్వేమో నాన్ వెజ్ కోసం ఏడుస్తున్నావు. నీ సిచ్యువేషన్ చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదే. ఎంజాయ్ పప్పా. నాకైతే నీ తిక్క రోగం కుదిరినందుకు చాలా హ్యాపీగా ఉంది అని హాస్నిని టీస్ చేస్తూ అనింది కీర్తి. కీర్తి మాటలకు కోపంగా, యూ ఇడియట్, ఐ విల్ కిల్ యూ అని అరుస్తున్న హాస్నిని పట్టించుకోకుండా, కానీ ఒకటే బాధగా ఉంది హాస్ని, నువ్వున్న సిచ్యువేషన్ నీ హిట్లర్కి తెలిస్తే వెంటనే హార్ట్అటాక్ వచ్చిపోతుంది. నిన్ను మామూలుగానే బయట ఫుడ్ కూడా తిననివ్వరు, అలాంటిది ఇలా ఆకులు అలుమలు తింటున్నావని తెలిస్తే విరాట్ గారు హార్ట్ బ్రేక్ అయిపోతుంది అని జాలిగా అనింది కీర్తి. ఏదో ఈ పూటకు తప్పక తినేశాను, కానీ ఇంకా నా వల్ల కాదు పాప. నైట్కి ఎలాగోలా నువ్వు ఇక్కడికి ఫుడ్ తీసుకొస్తావా అని ఆశగా అడిగింది హాస్ని. కానీ అది అంత ఈజీ కాదని తనకి కూడా తెలుసు. నేనా? అమ్మో, నాకు కుదరదు, నాకు పని ఉంది, నేను బయటకు వెళ్ళాలి అని అన్నది కీర్తి. కీర్తి మాటలు కోపంగా, నీకు నేనెక్కువ నీ పని ఎక్కువ అని అరిచింది హాస్ని. హాస్ని అరుపులు వినలేక, సరే సరే నేను ఫుడ్ తీసుకొస్తాను, అంతవరకు బాగానే ఉంది,
కానీ మీ అత్తయ్య గారికి తెలియకుండా ఎలా తింటావే? ఆవిడకి తెలిస్తే మళ్ళీ పనిష్ చేస్తుందేమో, ఒకసారి ఆలోచించు అని అనింది కీర్తి. ఇంట్లో తింటే ఆమెకు తెలుస్తుంది, గార్డెన్లో తింటే కాదు కదా అని నవ్వుతూ అనింది. నిజంగా తీసుకొస్తావా కీర్తి అని ఉత్సాహంగా అడిగింది హాస్ని. నీ పిచ్చి తెలిసాక తీసుకురాక చేస్తానా అని నీరసంగా అని, మరి ఫుడ్ తెచ్చాక ఎలా తింటావు అని అడిగింది కీర్తి. నువ్వు నాకు రింగ్ ఇవ్వు, గేట్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, లోపలికి ప్యాకెట్ విసిరేసి పారిపో అని సలహా ఇచ్చింది హాస్ని. నాన్ వెజ్ కోసం ఎంతకి తెగించావే, తప్పుతుందా? అలాగే చేస్తా, ఇంతకీ మెనూ ఏంటో అని అనింది కీర్తి. నాన్ వెజ్లో రా మీట్ ఇచ్చినా తినేస్తానులే, కానీ తీసుకురావడం మాత్రం మర్చిపోకు అని బతిమలాడుతున్నట్లుగా అనింది హాస్ని. సరే, దగ్గరికి వచ్చాక కాల్ చేస్తాను, రెడీగా ఉండు అని చెప్పి కాల్ కట్ చేసింది కీర్తి. ఫోన్ మాట్లాడటం పూర్తయ్యాక వాచ్ చూసుకున్న హాస్నికి అప్పటికే తనని బయట నిలబెట్టి గంట అవుతూ ఉండటంతో అనసూయ ఎప్పుడు లోపలికి పిలుస్తుందా అని ఎదురు చూస్తూ అలాగే ఎండలో నిలబడింది. దాదాపు 4 గంటల వరకు హాస్నిని లోపలికి పిలవకుండా అలాగే ఉంచింది అనసూయ. అలవాటు లేని పనుల వల్ల అలసిపోయిన హాస్ని ఎక్కువసేపు ఎండలో ఉండలేక స్పృహ తప్పి పడిపోయింది. పడిపోయిన హాస్నిని చూసి కంగారుగా ఆమెను గదిలోకి తీసుకెళ్లారు సర్వెంట్స్. శరీరం మొత్తం అలసిపోవడంతో మత్తుగా నిద్రపోయింది హాస్ని. కానీ హాస్ని ఎక్కువసేపు రెస్ట్ తీసుకోకుండానే తనని లేపడంతో అలసట నిండిన కళ్ళను తెరిచి చూసిన హాస్నికి సరోజ కనిపించింది. విసుగ్గా, ఏంటి, ఎందుకు లేపుతున్నావు అని అడిగింది హాస్ని. హౌస్ క్లీనింగ్ ఇంకా అవ్వలేదు అన్న సరోజ మాటకి, అయ్యో ఇంకా క్లీనింగ్ అవ్వలేదు కదా అని అనుకుంది హాస్ని. పని మనిషితో చేయించుకునే స్థాయి నుంచి పని మనుషులు తనకు చెప్పే స్థాయి ఒకే రోజులో ఎలా దిగజారిపోయానో అని అనుకుంది. 10 మంది సర్వెంట్స్ కలిసి చేసే పనిని తానొక్కతే చేయడం చాలా కష్టంగా అనిపించినా మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆలోచనలో ఉన్న హాస్నిని కదిలిస్తూ, మీకు అంత ఇబ్బందిగా ఉంటే 1 గంట రెస్ట్ తీసుకోండి అన్న సరోజ మాటకి, అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను అంటూ నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయింది హాస్ని. అన్ని గంటలు కష్టపడ్డాక ఇంకా హౌస్ క్లీన్ అంతా కాకపోవడంతో విసుగ్గా పనిచేస్తున్న హాస్నికి తన పాకెట్లో మొబైల్ వైబ్రేట్ అవ్వడంతో తీసి చూసింది. గేట్ దగ్గర ఉన్నాను అన్న కీర్తి మెసేజ్కి పక్కన ఉన్న సరోజాతో, నా ఫ్రెండ్ కాల్ చేసింది, వెళ్ళి మాట్లాడేసి వస్తాను అంటూ ఫాస్ట్గా గేట్ దగ్గరకు వెళ్ళిపోయింది హాస్ని. చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి కీర్తికి రింగ్ ఇవ్వడంతో ఆమె తీసుకొచ్చిన పార్సిల్ని గోడపై నుంచి విసిరేసింది. ఈజీగా క్యాచ్ పట్టేసిన హాస్ని ఆ పార్సల్ నుంచి వస్తున్న నాన్ వెజ్ స్మెల్కి మైమర్చిపోయింది. వెంటనే తినేయాలని కొంచెం పక్కకు వచ్చి పార్సిల్ ఓపెన్ చేస్తుండగా తన చేతిలో నుంచి ఆ ఫుడ్ లాగేసుకుంది సరోజ. ఇక్కడ నాన్ వెజ్ నాట్ అలౌడ్, మీకు తెలియదా అని అన్న సరోజ మాటలకు కోపంగా చూస్తూ, ఈ మాటను ఇంత సీరియస్గా చెప్పాల్సిన అవసరం లేదు, నీ లిమిట్స్లో నువ్వుండు, నేను విరాట్ వైఫ్ని, మర్చిపోకు అని వార్నింగ్ ఇచ్చింది హాస్ని. ఆమె మాటలకు కొంచెం దడించి, ఇక్కడ నాన్ వెజ్ ఎవరు తినకూడదు అని వాయిస్ తగ్గించి చెప్పింది సరోజ. మీ పెద్ద మేడం తినకపోతే ఇంకెవరు తినరా, నాకు నాన్ వెజ్ కావాలి, మర్యాదగా ఆ పార్సల్ ఇవ్వు అని సీరియస్ అయింది హాస్ని. ఈ ఇంటి కోడలు మీరు కూడా రూల్స్ పాటించి తీరాల్సిందే, సర్వెంట్స్ అయినా మేము మా అలవాట్లను మానుకున్నాం, మీరు ఇలా చేస్తే ఎలా అంటూ ఆ పార్సల్ని తీసుకొని వెళ్ళిపోయింది సరోజ. తనకెంతో ఇష్టమైన ఆ నాన్ వెజ్ అలా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటే తన ప్రాణం ఎవరో లాగేసుకున్నంత ఫీలింగ్ అయింది హాస్ని. నేను వెళ్ళిపోతున్నాను, రేపు మళ్ళీ నీకు ఫుడ్ తీసుకొస్తాను అంటూ కీర్తి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అది చూడగానే ఒక్కసారి డస్ట్బిన్ వైపు చూసి, అవసరం లేదు, ఇంకా తీసుకురావద్దు అని మెసేజ్ చేసింది హాస్ని. ఎందుకు, టేస్ట్ బాలేదా అంటూ అన్న కీర్తి మెసేజ్కి, అది ఎప్పుడో డస్ట్బిన్లో పడిపోయింది అని కోపంగా ఉన్న ఇమోజీ సెండ్ చేసి ఫోన్ పాకెట్లో వేసుకొని ఇంట్లోకి వచ్చింది హాస్ని. తన చేతిలో ఉన్న నాన్ వెజ్ లాగేసుకుందన్న కోపం అంతా తను చేస్తే పనిలో చూపించడం మొదలుపెట్టింది. హాస్ని మేడం, డిన్నర్ టైం అయింది, త్వరగా మీరు వంట మొదలుపెట్టాలి అని చెప్పింది సరోజ. మళ్ళీ వంట అని నీరసంగా అంటూ, క్లీనింగ్ అవ్వగానే చేస్తాను అని చెప్పి ఆ పని కంప్లీట్ చేసుకొని వంటగదిలోకి వెళ్ళింది హాస్ని. అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా ఓపిక లేకపోయినా
వేరే మార్గం లేక తప్పక కిచెన్లోకి వెళ్ళింది. వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి బాగా ఆకలి అనిపించడంతో ఫాస్ట్గా రోజు తినేదానికంటే ఎక్కువగా తినేసింది హాస్ని. ఉదయం నుంచి కనీసం స్నాక్స్ కూడా లేకపోవడంతో చాలా నీరసపడిపోయింది. నిన్నటి వరకు మహారాణిలా పనులు చేయించుకున్న నేను ఈరోజు పని వాళ్ళకంటే అన్యాయం అయిపోయాను అని బాధపడుతూ తిన్న తర్వాత మళ్ళీ అన్నిటినీ క్లీన్ చేసి తన గదిలోకి వెళ్ళింది. ప్రశాంతంగా హెడ్ బాత్ చేసి పడుకున్న హాస్నికి గేమ్ ఆడుకోవాలి అనే ఇంట్రెస్ట్ కూడా లేక ఫోన్ పక్కన పడేసింది. సరిగ్గా అప్పుడే విరాట్ వీడియో లింక్ పంపించడంతో వెంటనే నాట్ ఇంట్రెస్ట్ అని క్లిక్ చేసి ఫోన్ పక్కన పెట్టేసింది. తను అనసూయ గారి దగ్గర ఉంటున్న విషయం తెలిస్తే విరాట్కి కోపం వచ్చి ఆమెతో గొడవ పెట్టుకుంటాడని హాస్ని భయపడింది. అనవసరంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగడం ఇష్టం లేక కామ్గా ఉండిపోయింది. నాట్ ఇంట్రెస్టెడ్ రావడంతో విరాట్ ఆశ్చర్యపోయాడు. వెంటనే ఎందుకు వీడియో చాట్కి రావడం లేదు అని మెసేజ్ చేశాడు. మీరే కదా మధ్యాహ్నం నేను కాకుండా వేరే గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నారు, ఇక నాతో ఏం పని, వాళ్ళతోనే వీడియో చాట్ చేసుకోండి అని మెసేజ్ చేసింది హాస్ని. నీ కోపానికి కారణం అదా అని నవ్వుతున్న ఎమోజీ సెండ్ చేశాడు విరాట్. అవును అని మూతి ముడుచుకుంటున్నట్లు ఉన్న ఎమోజీని సెండ్ చేసింది హాస్ని. నా మీద నీకు నమ్మకం లేదా బేబీ అని మెసేజ్ సెండ్ చేశాడు విరాట్. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను విరాట్ గారు అంటూ మెసేజ్ సెండ్ చేసింది హాస్ని. విరాట్ని చాలా మిస్ అవుతుంది హాస్ని. అతని ముందు ఎంత అల్లరి చేసినా ఇప్పుడు చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. నా హార్ట్ నీకు తప్ప మరెవ్వరికీ రియాక్ట్ అవ్వదు బేబీ అంటూ మెసేజ్ చేశాడు విరాట్. అచ్చా మరి మార్నింగ్ మెసేజ్ సంగతి ఏంటి అని సెండ్ చేసింది హాస్ని. ఎంతమంది ఉన్నా నీ ప్లేస్ మాత్రం హైట్స్లో ఉంటుంది బేబీ అని వచ్చిన విరాట్ మెసేజ్కి చిన్నగా నవ్వుకుంది హాస్ని. అప్పటి వరకు ఉన్న టైట్నెస్ అంతా మాయమైపోయింది. కానీ విరాట్ మీద కాసేపు బెట్టు చేయాలనుకొని ఓకే నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అంటూ మెసేజ్ సెండ్ చేసింది హాస్ని. ఇంత త్వరగానా అంటూ వచ్చిన మెసేజ్కి ఆఫ్టర్నూన్ పడుకోలేదు, టైర్డ్ అయ్యాను అని హాస్ని మెసేజ్ చేయగానే ఓకే గో టు స్లీప్ అంటూ తన చాట్ని ఎండ్ చేశాడు విరాట్. విరాట్ చాట్ ఎండ్ చేయగానే తన ఫోన్ ఆఫ్ చేసి సైడ్ టేబుల్ మీద పెట్టి అలసట వల్ల నిద్రలోకి జారుకుంది హాస్ని. ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి వర్క్ చేయలేదు హాస్ని, చేస్తారని కూడా ఊహించలేదు. తెల్లవారుజామున అలారం మోగడంతో బాల్కనీలోకి వచ్చి చూసిన హాస్నికి ఇంకా ఆకాశంలో స్టార్స్ మూన్ కనిపించడంతో టైం అర్ధరాత్రి అయింది కదా అని అనుకుంది. మళ్ళీ టైం చూసిన హాస్నికి ఎర్లీ మార్నింగ్ 5 అయ్యేసరికి కంగారుగా కిందకు వచ్చింది. అప్పటికే ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ చేస్తున్న సరోజాని చూసి మీరంతా ఇంత పొద్దున్నే లేస్తారా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును అని తన పని చేసుకుంటూనే చెప్పింది సరోజ. అత్తయ్య గారు ఎక్కడా అని చుట్టూ చూస్తూ భయంగా అడిగింది హాస్ని. వాకింగ్ కోసం వెళ్ళారు మేడం, పెద్ద మేడం తిరిగి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండాలి, మీరు వెంటనే కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి అని చెప్పింది సరోజ. ఆ మాట వినడంతోనే కంగారుగా కిచెన్లోకి పరిగెత్తింది హాస్ని. చేయను అని గట్టిగా వాదించలేకపోయింది. చేసేది పరాయి వాళ్లకు కాదు కదా అని అనుకోగానే ఈసారి మనస్ఫూర్తిగా పనులు చేయడం మొదలుపెట్టింది. కేవలం వంట పని, హౌస్ క్లీనింగ్ మాత్రమే హాస్ని చేస్తోంది. ఆమెను పూజగదిలోకి వెళ్ళనివ్వలేదు అనసూయ. హౌస్ వర్క్స్ చేస్తూనే కొత్త బుద్ధుడి విగ్రహాన్ని గమనించి అప్పుడే మరొక విగ్రహం కొనుక్కొచ్చారా అని అనుకుంటూ తన పనిలో పడిపోయింది హాస్ని. కానీ అప్పుడే తను ఊహించని అతిథులు ఆ ఇంట్లో అడుగుపెట్టారు. వాళ్ళని చూసిన హాస్ని హార్ట్ ఒక్క క్షణం పీస్ కింద బ్రేక్ అయిపోయింది. హాస్ని ఎవరిని చూసి షాక్ అయింది? ఒకవేళ విరాట్కి విషయం తెలిసిందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.